మళ్ళీ సాకిరేవు బండ ఈ రచ్చ బండ తిరిగి తెలుగుదేశం పార్టీ మీద పెడతాడు. ఎప్పుడైతే మీకు వాళ్ళు రేపు పొద్దున 4 టికెట్లు తెలుగుదేశం పార్టీ అనౌన్స్మెంట్ అయ్యి వెంటనే ఇక సాకిరేవు మొదలైంది తెలుగుదేశం మీద. ఈ విషయాన్ని గమనించి అతను ఎక్కడో చోట అకామిడేట్ చేయండి, లేకపోతే తెలుగుదేశం. ఆనంద్ గారు ఏంటి రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం చేసింది మీరే అన్నది వస్తున్న వాయిస్? కృష్ణాంజలి గారు అన్యోపదేశంగా రఘురామకృష్ణరాజు గారికి నోటుతోలు ఎక్కువ అని చెప్పన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన పట్ల వ్యవహరించినటువంటి తీరుతో, ఆయన అరెస్టుతో కంగు తిని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని దుమ్మెత్తిపోశాడు ఆయన. దానికి తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేనకి ఏ విధమైన సంబంధం లేదు. సరే, మన బాధ మనం చెప్పుకోవడం, ఇప్పుడు టీవీల్లోకి వచ్చి మేము పార్టీ అధికార ప్రతినిధిగా స్టాండ్ చెప్పడం కూడా నోటుతోలంటే మేము ఏం చెప్పలేం కానండి. అది అదే ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కూడా పాపం ఆయన కూడా నోటుతోలు ప్రదర్శించారు. ఇంకా సీట్లు డిసైడ్ అవ్వలేదు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన గొంతు కోయలేదు, ఆయన వంచలేదు, మోసం చేయలేదు. కానీ మీరు తొందరపడి మీ నోటుతోలు ప్రదర్శించారని నేను భావిస్తున్నాను. దయచేసి ఇంకో 2-3 రోజులు వెయిట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇదే డిబేట్ లో మాట్లాడదాం. అప్పుడు కనుక మీరు ఈ మాట అంటే నేను ఒప్పుకుంటాను, గ్యారంటీగా ఒప్పుకుంటాను. కానీ మీరు ఒక స్పోక్స్ పర్సన్, మీరు ఒక విశ్లేషకులు, నేను ఒక స్పోక్స్ పర్సన్. దీన్ని నోటుతోలు అందామా? అది కరెక్టా? కాదు కదా. మీకుండే బాధ మీకుంటది, మీకుండే వాగ్దాటి మీకుంటది, మీకుండే స్టాండ్ మీకుంటది, నాకుంటది. నేను చెప్పాలి. నా వాక్ స్వాతంత్ర్యాన్ని మీరు దోలనడం తప్పు, ఆయన వాక్ స్వాతంత్ర్యాన్ని దోలనడం తప్పు. అది కరెక్ట్ కాదేమో. మీలాంటి వాళ్ళని చూద్దామేమో మాట. ఒక్కసారి ఆలోచించి మీరంటే రెస్పెక్ట్ కృష్ణాంజలి గారు, మీరంటే రెస్పెక్ట్ నాకు, మీరంటే చాలా రికార్డు నాకు, మీరంటే రెస్పెక్ట్ రికార్డు. మీలాంటి వ్యక్తి అటువంటి తొందరపాటు మాటలు మాట్లాడకూడదని నేను మిమ్మల్ని అడ్వైజ్ చేస్తున్నా. వద్దు దయచేసి. మీరు జస్ట్ దాన్ని సవరించుకోండి సరిపోతుంది. ఎందుకంటే మీ స్థాయి చాలా పెద్దది, మీ దగ్గర చాలా మంది నేర్చుకుంటారు మాటలు. ఎందుకంటే మీరు ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి, అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తి, పూలే భావజాలం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి వాక్ స్వాతంత్రాన్ని ధిక్కరిస్తూ, వాక్ స్వాతంత్రాన్ని నోటు దోల అనడం కరెక్ట్ కాదని నేను కూడా ఒక అంబేద్కర్ వాదిగా మీకు నేను సలహా చెప్తున్నాను తప్ప మరి ఏం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. విషయంలో ఏమీ నేను కరెక్ట్ అన్నాను, కానీ ఒకటి మీకు ఒక సూచన చేస్తున్నాను. సరిపల్లి రాజేష్ కి మీరు పెద్ద మనసుతో ఇందాక చెప్పారు కదా, ఒక మాట చంద్రబాబు నాయుడుతో ఆ మాట అనిపించండి. అదే విధంగా రఘురామకృష్ణరాజుకి సీట్ ఇప్పించండి. ఖచ్చితంగా మీ తెలుగుదేశం పార్టీ పరిస్థితులు బాగుంటాయి. లేదంటే చంద్రబాబు నాయుడు గారు సరిపల్లి రాజేష్ ని పిలిచారు, మాట్లాడారు, కౌగిలించుకున్నారు. ఆయనకి బ్రహ్మాండమైన హామీ ఇచ్చారని ఆయనే స్వయంగా రాజేష్ చెప్పాడు. దాని అర్థం ఏంటండి? మీరు ఇంకా పిలవలేదు. సీట్ ఉందో లేదో చెప్పనటువంటి పరిస్థితి ఉందో మాకు అర్థం. రాజకీయ పార్టీలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలు ఉంటాయి, బహిరంగంగా జరిగే వ్యవహారాలు ఉంటాయి. లేకపోతే నేను ఒకటే అడుగుతున్నా, సరిపల్లి రాజేష్ టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క తప్పుడు మాట మాట్లాడా? చెప్పండి. పోనీ ఆయన బాధపడ్డా? స్పష్టంగా కనీసం నా సీట్ సంగతి ఏందో తేల్చలేదు, ఏదో ఒకటి తేల్చండి. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ లో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే 2 నెలల్లో నాకు ఆయనకు ఒక అత్యున్నతమైన పదవి వస్తుందని ఆయన చెప్తున్నాడు, ఆనందపడుతున్నాడు. సో హ్యాపీ. ఇలాంటి హామీ చంద్రబాబు నాయుడు ఇప్పించండి, మంచిదని చెప్తున్నాను. చాలా మందిని వాడుకొని వదిలేసినటువంటి చరిత్ర, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గురించి. ఇడుపులపాయ నుంచి మొదలవుతుందా? ఏ రకంగా సాగుతుంది? దాని ఏర్పాట్లు ఏంటి? కథా కమావిషయం ఏంటి? వాయిస్ మ్యూట్లో ఉంది. ఇడుపులపాయ గురించి మాట్లాడే ముందు రజనీ గారు మాట అన్నారండి, మా నాయకుడు సీఎం కాకపోవచ్చు, కనీసం ఎమ్మెల్యే అయినా అవుతాడని చెప్పి మాట్లాడారు. సంతోషం. ఎప్పటికైనా రియాలిటీలోకి వచ్చారు. ఇక మీదటైనా పవన్ సీఎం అనకుండా మా నాయకుడు స్థాయి ఎమ్మెల్యే పోటీ చేయడం ఆయన దగ్గర ఉన్నారు. సంతోషం అండి. ఎమ్మెల్యేనే సీఎం అయ్యేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముందు సీఎం ఎవరు టక్కుమని అయిపోరు. సెంచరీ కూడా సింగిల్ తో స్టార్ట్ అయ్యింది, గుర్తుపెట్టుకోండి. మా ఇడుపులపాయలో 27వ తారీఖు నుంచి బస్సు యాత్ర మొదలవుతుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొదలవుతుంది.
సో ప్రతిరోజు దాదాపు పరదాలు కట్టుకొని వెళ్తాడు. 3 నుంచి 4 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసే విధంగా, సాయంత్రం పూట బహిరంగ సభ ఉండే విధంగా, అలాగే ప్రజలతోటి పార్టీ కార్యకర్తలతోటి మమేకమయ్యే విధంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర ఏదైతే పర్యటన షెడ్యూల్ కాదు కంటిన్యూసా ఇది శాఖర్, ఇది కంటిన్యూసా ఏమైనా బ్రేక్లు ఉన్నాయా? అది చేయనిస్తే కంటిన్యూస్, మధ్యలో ఆపేస్తే కష్టం. వారాహి యాత్ర లాగా బ్రేకులు ఉండవులేమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అవును, పరదాలేంటి సార్, పొత్తుగూకులు పరదాలేంటి? పాదయాత్ర చేసినప్పుడు లేని పరదాలు ముఖ్యమంత్రి అవగానే ఎందుకు వచ్చినాయి? ఈ రోజు ఒకే నిబద్ధత, ఒకే స్టాండ్, ఒకే జెండా, ఒకే అజెండా. అవును, ఒకే గొడ్డలు పోటు, ఒకే కత్తిపోటు రాష్ట్ర ఎలక్షన్స్ ని స్తంభింపజేసింది. ఇలాంటి రాజకీయం పవన్ కళ్యాణ్ లాగా చేసే చెత్త రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యో అవునవును, చెత్త పన్ను విధించిన చెత్త ముఖ్యమంత్రి అంటున్నారు రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్రేమించే వ్యక్తులుగా, పార్టీ గళం వినిపించే వ్యక్తులుగా చొక్కా కాళ్ళు ఎగరేస్తాం మేము. మా జెండా ఒకే జెండా మోస్తాం, మా అజెండా మా నోటి నుంచి ఒకటే వస్తుంది, మిస్సం తిప్పుతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల్లాగా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ తలదించుకునేట్టు చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎక్కడ తలదించుకునేట్టు రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేశాడండి. రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేశాడు. జన సైనికులు తలదించుకున్నారనేది కాదు, పెద్ద ఎజెండా ఎవరి జెండా వాడు మోసుకుంటే కాదు, రాష్ట్రాన్ని తలెత్తుకునే దిశగా మారుస్తున్నాడు. రాష్ట్రానికి రాజధాని ఇవ్వడంలో పూర్తి పాత్ర వహిస్తున్నాడు. మొత్తం తిప్పుతున్నారు. ఎక్కడుందా కుక్కలు? ఇప్పుడు వారాహి రాష్ట్రం మొత్తం అన్నారు. ఎక్కడుందా కుక్కలు? వస్తుంది మీకోసమే మళ్ళీ వారాహి రథ చక్రాలు మళ్ళీ వస్తున్నాయి. ఎవడో ఎక్కడో పోటీ చేయమని చెప్పాలి, ఎవరో ఎక్కడో ప్రచారం చేయమని